హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వీడియో తీస్తున్నాను. స్వీట్ కాజా స్వీట్ అనమాట. చాలా ఈజీగా చేసేయచ్చు మనము. నేను ఇంకా వీడియో కూడా లెంతీ అవ్వద్దని చాలా చిన్న వీడియో తీస్తున్నాను. ఓకేనండి. నేను గోధుమ పిండితోటి కాజాస్ చేస్తున్నాను. సో గోధుమ పిండిలో పాలు, నెయ్యి, సాల్ట్, ఇంత సాల్ట్ నియర్లీ వేసుకొని బాగా మెత్తగా కలుపుకొని ఒక 1 అవర్ అలా పెట్టేశానండి. చూడండి ఎంత బాగా అయిందో పిండి. ఇగో ఇలా అవుతుందన్నమాట. నెయ్యి, పాలు అండ్ సాల్ట్ వేసుకోవడం వల్ల కొంతమంది పాలు ఇష్టం లేని వాళ్ళు పాలు కూడా వేసుకునే అవసరం లేదు. వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు కలిపేటప్పుడు. నేను నెయ్యిని కొంచెం వేడి చేసి వేసాను అనమాట. సో ఎట్ ది సేమ్ టైం షుగర్ పాకం అండి. ఒక గ్లాస్ షుగర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అలా కలుపుతూ కొంచెం రిక్వైర్డ్ వాటర్ పోసుకుంటే షుగర్ యొక్క సిరప్ రెడీ అవుతుంది. తీగ పాకం అవసరం లేదండి, కొంచెం చిక్కగా అయితే చాలు. చూడండి ఎంత బాగైందో. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఆయిల్ కడాయి పెట్టుకోవాలి మనము. అయితే ఈ షుగర్ సిరప్ అనేది క్రిస్టల్ ఫామ్ కాకుండా నిమ్మకాయ వేసుకోవాలండి. సో క్రిస్టల్ ఫామ్ కాకుండా స్వీట్ చల్లగైనా కూడా పొడి దాని మీద తెల్ల పొడి కాకుండా మంచిగా షేనీగా ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల ఆ స్వీట్ అనేది బాగుంటుంది. సో వ్యూవర్స్, ఈ పిండిని చపాతీలాగా ఒకటి చేసేసుకొని దీంట్లో నెయ్యి, కొంచెం పొడి పిండి వేసుకొని చుట్టలు చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో. ఇది నెయ్యి, కొంచెం పొడి పిండి వేసుకొని ఈ విధంగా మొత్తం నీట్గా అప్లై చేసుకున్నాక దీన్ని రౌండ్గా మనం చుట్టుకోవాలి. నెయ్యి వేయడం వల్లే టేస్ట్ వస్తుందండి. సో ఇలా నీట్గా చుట్టుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి. సో ఇవిని ఇలా పీసెస్ చేసాకండి, ఇలా షేప్ వచ్చింది కదా, ఈ షేప్ని ఇలా పెట్టుకొని ఒక ఫింగర్తో ఇలా నొక్కేసి జస్ట్ ఇలా నొక్కి ఇలా చేస్తే సరిపోతుంది.